కూటమి కుట్రలతో మద్యం అక్రమ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ఆయన తల్లి సోదరి కలిశారు. ములాఖత్లో మిథున్ రెడ్డిని కలిసిన ఆయన తల్లి స్వర్ణలత కన్నీటి పర్యంతమయ్యారు. జైల్లో కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదన్నారు. తన కుమారుడిని అన్యాయంగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ పివి మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత. అంటున్నారు కానీ ఇంకా తప్పు చేసినాడు అని ఏమి దానిపైన ఏమి లేదు. కాబట్టి కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి టెర్రరిస్ట్ను అట్లా చూసుకున్నట్లు లేకుండా బాగా చూసుకోవాలన్న కోరిక. కోర్టు కల్పించినటువంటి హక్కులు ఏదైతే వసతులు ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేయాలని జైలు అధికారులు వెళ్ళటం అనేది. గతంలో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్లారు, ఆయనకి కొన్ని వసతులు కల్పించారు. అప్పుడిప్పుడు ఆ ప్రభుత్వం ఇలా కక్షగా పూర్తిగా చేయలేదు కదా. మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఏసీ కావాలంటే ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఏ వసతులు కావాలి డాక్టర్ గారు ఇచ్చారు, వారి అటెండెంట్ ఇచ్చారు, వారి టేబుల్ ఇచ్చారు, చైర్ ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. ఎక్కడ కూడా మనది అబ్జెక్ట్ చేయలేదు కదా. అంటే ఆయన ఎంత కక్షపూరితంగా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం మీద అనేటువంటిది ఇది ఉదాహరణ. కూటమి కుట్రలతో మద్యం అక్రమ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ పివి మిథున్ రెడ్డిని ఆయన తల్లి సోదరి కలిశారు. ములాఖాత్లో మిథున్ రెడ్డిని కలిసిన ఆయన తల్లి స్వర్ణలత కన్నీటి పర్యంతమయ్యారు. జైల్లో కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదన్నారు. తన కుమారుడిని అన్యాయంగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ పివి మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత. అంటున్నారు కానీ ఇంకా తప్పు చేసినాడు అని ఏమి దానిపైన ఏమి లేదు. కాబట్టి కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది. మరి టెర్రరిస్ట్ను అట్లా చూసుకున్నట్లు లేకుండా బాగా చూసుకోవాలన్న కోరిక.